అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యోద్దేశం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి తదితరులు చేస్తున్న మోసం పైన ప్రజలను ఏ రకంగా వంచారో దానిపైన మాట్లాడడానికి ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం. ఈ ఎలక్షన్ ముందు వీళ్ళు ఒకటే చెప్పారు, ప్రతి పేదవాడికి 4 లక్షలు ఇల్లు కట్టుకుంటానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని, 3 సెంట్లు స్థలం ఇస్తామని ప్రతి పేదవాడికి. కానీ చేసింది ఏమిటి? ఆల్రెడీ సంవత్సరన్నర అయిపోయింది. రామకృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో, సంవత్సరన్నర దాటింది. గతంలో ఎలక్షన్ ముందు ఏం చెప్పాం? 3 సెంట్లు స్థలం ఇస్తామన్నా, 4 లక్షలు గృహ నిర్మాణానికి సహకారం ఇస్తామన్నారు. కానీ దానికి విరుద్ధంగా మరి 12వ తారీఖున మరి గృహప్రవేశాలని అట్టహాసంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారే, ఆ గృహప్రవేశాలకి ఆ గృహాలకి స్థలం ఇచ్చిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఇంటి నిర్మాణానికి మరి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రాంట్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. మీరు ఒక్క రూపాయినా సాయం చేశారా? మీరన్న 4 లక్షలు ఏమైంది? మీరన్న 3 సెంట్ల స్థలం ఏమైంది? ఇవేమీ కాకుండా ఏదో మీరే ఈ గృహాలని నిర్మించేసినట్టు, వీరందరికీ మీరే సహాయ సహకారాలు అందించినట్టుగా పెద్ద మరి కార్యక్రమం కింద మీరు అందరూ కూడా రిబ్బన్ కటింగ్. సిగ్గులేదా? అంటే చూడండి, ఆల్రెడీ ఛానల్స్లో చూస్తున్నాం, క్రెడిట్ చోరీ అక్కడ చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేశాడో ఇక్కడ నీవు కూడా అదే రకంగాను. మరి బిక్కవోలు గ్రామంలో మరి చేసిన మరి రిబ్బన్ కటింగ్ ఏంటి? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళకి ఇచ్చారా గ్రాంటు? 4 లక్షలను ఇవ్వలేదు. 3 సెంట్లు స్థలం ఇచ్చారా? ఇవ్వలేదు. ఒకటే చెప్తా ఉన్నా, మీరు 3 సెంట్ల స్థలం అని వాగ్దానం చేశారు ఎలక్షన్ ముందు. కానీ మీ తీరు చూస్తుంటే ఎక్కడైతే మరి పేదవారు గృహ నిర్మాణాలు చేసుకోలేదో వాళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందులతోటి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకు వచ్చిన ఇళ్ల స్థలాలు అవనండి ఇవి క్యాన్సిల్ చేసి మీ వాళ్ళకి కట్టబెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకొందు. దీనిపైన ఉద్యమం చేయడమే కాకుండా అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు అన్నట్టు మీరు చెయ్యండి, కొత్తగా స్థలాలు సేకరించండి. ఇంకా పేదవారు చాలామంది ఉన్నారు అర్హులు, వారి కొత్తగా స్థలాలు సేకరించండి. 3 సెంట్లు స్థలం ఇవ్వండి. మీరు అన్నట్టుగా 4 లక్షలు ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వండి. గృహాలు నిర్మించిన తర్వాత మీరు అట్టహాసంగా, ఎంత అట్టహాసంగా ఉంటే అంత అట్టహాసంగా మీరు గ్రాండ్ ఓపెనింగ్లు పెట్టుకోండి. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన స్థలాలకి, ఇచ్చిన గ్రాంట్కి మీరేదో చేసినట్టుగా మరి రిబ్బన్ కటింగ్లు చేయడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. కనీసం వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వలేదా? మీరన్న 4 లక్షలు ఇవ్వలేదా? మళ్ళీ రిబ్బన్ కటింగ్ మీరేదో చేసేసినట్టు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారో 3 సెంట్లు స్థలం అని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. సేకరించండి కొత్తగాను. అంతేగాని అది ధైర్యవంతుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన మరి సుమారు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీరు కూడా ఇవ్వండి. ఇంకా మిగిలిన వాళ్ళకి ఇంకా 15-20 లక్షల మంది ఉంటారు ఇంకా పేదవారు, వాళ్ళకి ఇవ్వండి. కొత్తగా స్థలాలు సేకరించండి. మీరంటగా 3 సెంట్ల స్థలంలో ఇవ్వండి. అంతేగాని ఇటువంటి చౌకబారు ప్రకటనలు, చౌకబారుతనంగా మరి ఆ క్రెడిట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి మీరు రిబ్బన్ కటింగ్లు చేయడం అంటే అది చాలా హాస్యాస్పదం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఎలక్షన్ ముందు నువ్వేం చెప్పావు అనపర్తి నియోజకవర్గంలో అది గుర్తుంది, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అన్నది అది కూడా గుర్తుంది. తప్పనిసరిగా
తగిన టైంలో వచ్చిన తర్వాత మీరందరూ కూడా తగిన మూల్యం మీరు చెల్లించుకుంటామో మాత్రం ఎటువంటి సందేహం లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చేసిన మోసాలు చాలా ఉన్నాయి. అందులో ఇళ్ల విషయంలో కూడా అతిపెద్ద మోసం చేశారు. ఇది కూడా తప్పనిసరిగా ప్రజలు మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరికి వస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా అర్హులైన పేదవారికి వచ్చినటువంటి ఇళ్ల స్థలాల్ని క్యాన్సిల్ చేసి మీ వాళ్ళకి కానీ కట్టబెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మరొక్కసారి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అవసరమైతే న్యాయస్థానానికి కూడా ఆశ్రయిస్తామని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.